హలో బడి మనమే మన ఆకాశది మన పునీత్ గాడు ఎక్కడ ఉన్నాం అంటే ఇప్పుడు కాళేశ్వరిలో ఉన్నాం. కనపడలేదు మన శివుడు. కాళేశ్వరిలో ఉన్నాం ఇప్పుడు. మనం ఎన్ని గంటలకు బయలుదేరినాం? పొద్దున 6 గంటలకు బయలుదేరి ఇక్కడ వచ్చి దర్శనం చూసుకొని ప్రసాదం తినేసి ఇప్పుడు మనం పైకి వెళ్ళేసి చూసుకొని మళ్ళీ మనం తిరుమలకి పోవాలి. అదో పెద్ద ప్లాన్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి పోవాల్సింది ఫస్ట్ పునీత్ గాడి వల్లనే కాదు, వాడి వల్ల ఇంకొక ఇది. ఫస్ట్ థింగ్ ఏమంటే మనకు టికెట్లు మధ్యలో దొరుకుతాయని అనుకున్నాం, బట్ ఆడ దొరకలేదు. సరే అనేసి వచ్చి లవ్తో ఫోన్ కాదు, మనం ఎక్కడికి వచ్చినాం, ఎందుకు వచ్చినాం అని కూడా లేకుండా, ఫ్రెండ్స్తో ఉన్నామని ఒక కొంచెం కామన్ సెన్స్ కూడా లేకుండా వాడు ఫోన్ మాట్లాడుతున్నాడు. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తిరుమలకి పోయి కాళేశ్వరికి రావాల్సింది. ఇప్పుడు ఎందుకు కాళేశ్వరికి పోయి తిరుమలకి పోతున్నాం అంటే టికెట్ ఒక ప్రాబ్లం. ఏదో వచ్చేసినాం కదా పోదాం అనుకున్నాం. నేను ఆకాష్ గాడు, వీడు పునీత్ గాడు ఉన్నాడు చూసినావా? లేదు, ఎట్టో అది పోయేదే కదా, ఇది పోయేసి వచ్చేద్దాం, మళ్ళీ టోకన్లు తీసుకొని ఎక్కదాం అంటాడు. సరే వాడు అన్నాడు. ఇంకా వాడు మాటకి విలువిచ్చి కాళేశ్వరికి బయలుదేరాం. వచ్చి అయింది ఎదిగో వాడు ఇంకా ఫోటో షూట్ స్టార్ట్ చేయండి అంటే ఇంక దింపుతాడు. అయ్యో ఓకే, మళ్ళీ వద్దాం. మనం ఫైనల్గా మనం పైకి ఎక్కి మన శివుడి దగ్గరికి వచ్చేసినాం. మన కాళేశ్వరి ఎలా ఉంటుంది, అవుట్ వ్యూ, ఓవరాల్ వ్యూ ఇలానే ఉంటుంది మన కాళేశ్వరి. దీని ఏదో నది అంటారా, ఆ నది పేరు మనకు తెలీదు. సరే, నది వదిలేయండి, నదితో మనకు సంబంధం లేదు. అది గోపురం, దట్ ఈస్ ద పెద్ద గోపురం. అగోండి మన 2 idiots పోయి ఆడొక ఇద్దరు ఉన్నారు కదా, ఆ ఇద్దరు మనుషులను చూసేసి వస్తారు. మనం అంత లోపల మన వ్యూని ఎంజాయ్ చేద్దాం. గైస్, మనం ఈ దేవుడి దగ్గరికి వచ్చేసాం. అలానే ఇటు సైడ్ వ్యూ చూద్దాం రండి. ఆ కొండ పైన కూడా ఏదో దేవుడు. మళ్ళీ అలానే తిరిగితే అక్కడ ఒకటి కనపడుతుంది చూసినారా, అది గుడే. అది ఏం గుడి అంతా మనకు తెలియదు. మా వాళ్ళు వ్యూ ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, మనము వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. కానీ చెప్పులు లేవు గాయస్, కాళ్ళు మండిపోతున్నాయి. ఎమోషనల్ డ్యామేజ్. గాయస్ కాసేపు ఆగండి, ఎండ కొల్తింగ్. ఏ క్లీన్ స్కైయా, అర్థమైందిగా? కాసేపులో మీకు గాయస్ మన శివుడు పార్వతి. ఏం చెప్పా? అబ్బా అబ్బా అబ్బా, పునీత్ గారి ఫేస్ అట్నే. అవును, వినాయకుడు వాళ్ళ కొడుకు అంతా అమ్మ నాన్నకి స్పేస్ ఇచ్చేసి బయట వెళ్ళినారు. అదేరా, వాళ్ళిద్దరు ఊరికి వెళ్ళినారా. అయ్యప్ప స్వామి ఆయన పోయి ఆడ సబరిమల్లిలో కూర్చొని ఆయన పూజలో ఉన్నాడు. ఆడపోయి వ్యూని ఎంజాయ్ చేస్తాడు రే పునీత్ గారు. రే వ్యూని ఎంజాయ్ చేయని వారు ఆ టైం ఏమి కాదు. ఎందుకు మనం వచ్చింది? ఓపిక్ అయినా చూసుకోండి వెళ్దాం. పునీత్ గారి డైలాగ్. ఓకే, మనమేమేమి ముందుగా పోయి ఏం చేస్తాం? ఏం చేసేది లేదు కదా.
ఇదేమో లైట్ ఉంది, మనం ఆ పక్క చూడలేం, మన వల్ల కాదు. మనం ఆపకపోతే మనం పదాల్లో దూకేస్తాం. ఇక్కడ చూడండి, మన శివుడి చేతి పైన ఆ 2 వేళ్ళ పైన ఒక జింక ఎగిరి డ్యాన్స్ వేస్తూ ఉంది గాయ్స్. చూడండి, ఇది ఎక్కడో కాదు, మన కాళహస్తిలో. ఓ వీడియో తీస్తున్నావా? హలో బడి. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అలిచిపోయి కూర్చోన్నాం. ఏం చేసినామంటే అలిచిపోయేంత కాళహస్తి చూసుకొని బస్ ఎక్కి వచ్చినామా, బస్సులోనే సగం నిద్ర కూర్చున్నాం. ఫుల్ అప్పుడే బాడీ టైర్డ్ అయిపోయింది. మళ్ళీ మా వాళ్ళు ఉన్నారు కదా భక్తివంతులు, చెప్పులు కూడా వేసుకోకుండా వచ్చినారు. బా కాళ్ళు కింద అట్నే కాలిపోతా ఉంది. బా ఎందుకులే కష్టం. మళ్ళీ వీడి పైన చేసుకుంది, నాకు చేసుకోకపోతే ఉన్నా కాదు. వీడు చేసుకుంటే ఇప్పుడే కాళ్ళు మండిపోతాయి, మళ్ళీ నువ్వు చెయ్యి ఒకటి అంటాడు. అందుకని వానికి చెప్పులు ఇచ్చేసి మళ్ళీ చెప్పులు ఇచ్చేసి మళ్ళీ వచ్చినాం. మళ్ళీ అక్కడ వచ్చి తినేసి ఆటో ర్యాపిడో బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చి బా దోల తీరిపోయింది. మళ్ళీ ఎందుకు దోల తీరింది? బట్ టోకన్ తీసుకోవాలని పోయినా రా స్వామి. నిజంగా చెప్పాలంటే అక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం నలిపేశారు, మళ్ళీ ఇంకొంచెం అట డబుల్ లైన్ నుంచి సింగిల్ లైన్కి మారుతుంది. మా వాడు అందరూ నలిగిపోయినారు. కాసేపు ప్రాణం పోయి ప్రాణం వచ్చింది. ఏం లేదు, నిజం చెప్పాక వీడియో తీసాను. పుని చెప్పు. లేదు లేదు కూడా ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్పురా రే. సిగ్గురా రే, ఉండరా, సిగ్గుపడుతున్నాడు పెళ్లి కొడుకు. అది చూడండి, ఇంత నా కొడుకుని పెట్టుకుంటే ఇదే అంత దొంగ నా కొడుకులు ఫ్రెండ్స్. మనకు ఒకడో కోఆపరేట్ ఉండదు, కానీ నా పైన ఏదైనా ఒక ఇది రావాలంటే అందరూ వీళ్ళిద్దరు కలిసిపోతారు, నన్ను ఒంటరని చేస్తారు. వీడు ఇంకోడు ఉన్నాడు రోహిత్ గాడు, వాడు వీడు కలిసినాడంటే ఇంకంతే. నేనేమైనా వాళ్ళనేమైనా కమెంటరీ వేద్దాం అనుకుంటే వాళ్ళు నాకు తిరిగి వీళ్ళిద్దరు కమెంటరీ ఇస్తారు. బాబా నన్ను అటాక్ చేయడంలో అందరూ అటెన్షన్ వచ్చేస్తారు. సరే గాయ్స్, ఇట్లాగా అయితే ఇప్పుడు కలిసిపోయాం. టోకన్ ఫైనల్గా అయితే అది ఎన్ని గంటలకి? రేపు 4 గంటలకి ఇచ్చారు. సో మనం రేపు 4 గంటల వరకు వెయిట్. అమ్మాయి ఒక అమ్మాయి చేస్తుంది అనమాట. ఆ పిల్ల ఎందుకు చూస్తుంది చెప్పు? ఇన్స్టాలో ఎందుకు పోస్ట్ చేస్తాను నేను యూట్యూబ్లో పోస్ట్ చేసేది. గాయస్ ఫైనల్గా అయితే 4 గంటలకి ఇచ్చాడు. ఇప్పుడు మనం పోయినా రేపు 4 మధ్యాహ్నం వరకైనా డెఫినెట్లీ వెయిట్ చేసే అవ్వాలి. సో ఏం చేద్దామని తెలియకుండా బాడీ అలసిపోయింది. మెట్లు ఎక్కుదామంటే ఇప్పుడు కొంచెం ఎనర్జీ డ్రైలో ఉంది కాబట్టి ఎక్కే ఐడియా కూడా లేదు ఇప్పటికీ. సో యు ఆర్ థింకింగ్ అబౌట్ దట్, ఏం చేద్దాం, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అన్నట్టు ఆలోచిస్తున్నాం. ఆలోచించి ఫైనల్గా వాట్ యు ఆర్ డిసైడ్, ఏం డిసైడ్ అవుదామని ఆలోచిద్దాం. ఆలోచించి ఏదో ఒకటి చేద్దాం. మెట్లు ఎక్కేదో లేకపోతే బస్ ఎక్కేదో లేదా ఎప్పుడు ఎక్కేదో అదో ఏమీ క్లారిటీ లేకుండా కూర్చొని ఫోన్లో రీల్స్ చూస్తున్నాం. లేదు మా వాడు మెన్షన్ చేస్తున్నాడు, స్టోరీ మెన్షన్ చేస్తున్నాడు. నిన్ను కనపడలేదు కానీ ఏడవుతా. మా వాడు రీల్స్ చూస్తా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళతో కోఆపరేట్ చేసి ఎలా స్టోరీ మెన్షన్ చేయాలని చూస్తా ఉన్నాడు.
ఓకే గాయస్, ఇంకేం చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం. మనం ఉండేది ఎందుకో ఏదో ఒకటి చూసేదానికి. నిజంగా ఈ టెంపుల్స్ అంతా, టెంపుల్కి వస్తున్నాం అంటేనే అదొక ఫీల్ బ్రో. అది ఎలా అంటే గుడికి అంతా వచ్చేయకూడదురా ఇంకోసారి. అలాంటి ఒక ప్రెషరైజ్డ్ అంటే జనాభా ఎక్కువ ఉన్న ప్రదేశాలకి చిన్నపిల్లలంతా చూస్తుంటాను కదా, నలిపేస్తుంటాను. మనం వచ్చేయకూడదురా, మనం ఎవరిని అలా తీసుకొని వచ్చేయకూడదు అనే థాట్ వచ్చేస్తుంది. నాకు ఒక థాట్ అనిపించింది ఏమంటే, అన్నీ చూసేయాలి, అన్నీ ఎంజాయ్ చేసేయాలి. యా అదే. సరే గైస్, నాకు ఒక క్వశ్చన్ ఉంది, మేబీ మీకు తెలిసి ఆన్సర్ చేయండి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? మన లైఫ్కి పర్పస్ ఏంటి? పర్పస్ ఉంటేనే మనం బతకగలమా? పర్పస్ లేకపోతే బతకలేమా? ఏం పర్పస్ అంటూ ఒక క్వశ్చన్ ఉంది. సో మీకేమైనా తెలిస్తే కమెంట్స్లో పెట్టండి, తెలుసుకుంటా నేను. అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్స్ ఉన్నాం, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉన్నాయి. కొంతమంది మా పూర్వీకులు ఇలా బతికేశారు, అలాంటి మైండ్ సెట్లో ఉన్నారు. కొంతమంది బ్రాడ్ మైండెడ్తో ఓపెన్గా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. చాలామంది ఉన్నారు కదా, మనం అందరినీ డిఫైన్ చేయలేదు. అందరూ అదే మిష్కిన్ చెప్తాడు, చేతిలో ఒక త్రాసు పెట్టుకొని వీడు మంచోడు, వీడు చెడ్డోడు అటని ఈజీగా డిఫైన్ చేసేస్తున్నాం. యూ కెన్ నాట్ సే జడ్జ్. మనం ఎవరిని జడ్జ్ చేయలేము. దిస్ ద మెయిన్ థింగ్ ఆన్ మై మైండ్. నిజంగా చెప్పాలంటే మిష్కిన్ ఈజ్ ఎ వండర్ఫుల్ మ్యాన్. నిజంగా ఆయన ఇంటర్వ్యూస్ కానీ, ఆయన హార్ట్లో ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో దాని కంటెంట్ చూడాలి, అంతేగాని ఆయన ఎలా చెప్తున్నాడు అనేదాన్ని చూడకూడదని నా ఒపీనియన్. ఎందుకంటే ఆయన అంత ఫ్రీగా క్యాజువల్గా మాట్లాడేస్తాడు. మనం చూసే విధానంలో ఉంది, సీయింగ్ ద పర్స్పెక్టివ్ని బట్టి మన లైఫ్ అనేది మారిపోతుంది, ఒక క్యారెక్టర్నే మార్చేస్తుంది. పర్స్పెక్టివ్ని మార్చి ఏదైనా ఎనీథింగ్, ఒక ప్రాబ్లం వచ్చిందంటే కూడా మనం ఒక పర్స్పెక్టివ్ మార్చి ఆలోచించామంటే ఇట్స్ మిరాకిల్. అదొక మ్యాజిక్. ఇట్స్ లైక్ ఎ మ్యాజిక్. మనం డిఫరెంట్గా ఆలోచించాలి. పర్స్పెక్టివ్లో చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది, ఒక ఐడియా వస్తుంది. యూ కెన్ సాల్వ్ దట్ ప్రాబ్లం ఈజీలీ వితౌట్ స్ట్రెయిన్. ఇంకోటి చేశాను, లైఫ్ ఈజ్ ఏ స్ట్రగుల్, లైఫ్ ఈజ్ ఏ సఫరింగ్. లైఫ్ అన్నాక కష్టపడబోతాం. లైఫ్ అంటేనే కష్టమే. మనం ఏ కష్టాన్ని చూస్ చేసుకోబోతున్నాం అన్నదే ఇంపార్టెంట్ అనేది నేను నేర్చుకున్నాను. లైఫ్ ఇది ఎప్పుడు కానీ ఏదో ఒక కష్టం అనేది ఉండదా పోతుంది, మనం దాన్ని ఫేస్ చేయదా పోతాం. మనం ఏ ప్రాబ్లమ్ని చూస్ చేసుకుంటాం అన్నదే ఇంపార్టెంట్. ప్రాబ్లమ్ని మనం చూస్ చేసుకొని చేసినప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. ఒకవేళ మనం ఎవడో ఒకటి గన్ పాయింట్లో పెట్టి నువ్వు చేయాలి అన్నప్పుడు మనం ఒక మనకు ఒక ప్రెషర్ ఉంటుంది, టెన్షన్. సో మనమే ఆ ప్రాబ్లమ్ని చూస్ చేసుకొని హ్యాపీగా చేద్దాం. ఓకే, బీ హ్యాపీ అండ్ బీ స్ట్రాంగ్. గైస్, మనం ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకొని ఇస్కాన్కి వెళ్ళేసి, మన ముగ్గురు ఇస్కాన్కి వెళ్ళేసి చూసుకొని ఆడ కాసేపు కూర్చొని, మళ్ళీ మావాడు బిజీగా లవర్తో కాల్ మాట్లాడుతున్నాడు. మళ్ళీ మనం అక్కడ గ్రౌండ్ ఉంది ఆపోజిట్లో, కాసేపు అక్కడే మ్యాచ్ ఆడుతున్నారు.
మ్యాచ్ కాసేపు అలా ఆస్వాదించేసి మళ్ళీ ఒక మసాలా తినేసి అలా మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళేసి బస్ ఎక్కేసి మసాలా చాట్ మసాలా అది క్లారిటీ యా ఓకే బ్రో ఐ ఫర్గాట్ ఇట్ ఓకే మనం ఇప్పుడు మళ్ళీ నడుచుకుంటూ మన బాలాజీ బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కేసి తిరుమలలో దిగుతున్నాం, ఆడ పోయేసి తింటున్నాం, మళ్ళీ అప్పుడు ఏం చేయాలనుకుంటున్నాం అది చేస్తాం. ఇప్పుడు మైండ్ సెట్ ఇది. అప్పుడే ఏమీ లేకుండా ఉన్నాం, ఇష్టానికి పోయినాం. వాడు చూడండి మనం ఎక్కడ ఉన్నాం, వాడు ఎక్కడ నడిచి వస్తున్నాడు చూడండి. ప్రేమలో పడిపోతే అంతే, ఎవరైనా అంతే. నేనైనా దాంట్లో తప్పు పట్టలేదు. వీనిలో వచ్చి రై నాకు వీని ఎక్స్ లవర్. ఓకే 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 చెప్తాను, నువ్వు చెప్పు. నా వన్ సైడ్ లవర్ రా, నా వన్ సైడ్ లవర్. ఇప్పుడు నేను చెప్తాను ఏమనేసి, నువ్వు ఇప్పుడు నువ్వు చెప్పు. ఏం చెప్పాలి? నీ లవ్ ఎవరు? నా లవ్ నా సైడ్ 2 సైడ్ లవ్ అయితే ఒకటి కూడా లేదు. వన్ సైడ్ లవ్లే. వన్ సైడ్ నేను మళ్ళీ చెప్తా. 2 సైడా వన్ సైడ్? అది వన్ సైడే. ఏ లవ్ కావాలి? ఫస్ట్ లవ్ నుంచి స్టార్ట్. ఫస్ట్ అది లేదని అయిపోయింది. ఓకే, దాని తర్వాత ఇంకేం చెప్పాలి? దాంతో ఇంకేం మాట్లాడలేదు. సెకండ్ లవ్. సెకండ్ అది నాది అని తెలియక ముందే అది వేరే వంది ఫిక్స్ అయిపోయింది. అది ఎవరు? అది మాట్లాడలేవు బ్రో. ఆ పేరు చెప్పు. చాలా మంది వచ్చారు, అది కాంట్రవర్సీగా పోతుంది. ఎందుకంటే మళ్ళీ అంతా మన ఫ్రెండ్సే. ఇప్పుడు నా లవర్, ఇప్పుడు మా ఫ్రెండ్ చెప్తాడు, దేవి ప్రసాద్ లవర్స్ ఎవరెవరు చెప్పురా. చెప్పురా రే బాబు, పెద్ద లిస్టు చెప్పురా. అదే అంత పెద్ద లిస్టు నేను చెప్పలేము. వై అది నా లవ్లు కదా, క్వశ్చన్ రా. క్వశ్చన్తోనే ఇంతమంది చంపేసినాడంటే నేను ఎవరైనా నేను వాళ్ళకి ప్రపోజ్ చెప్పురా. అదే లేదు మూతి చేయి చెప్పురా, మొత్తం పేరు చెప్పురా. నిజంగా చెప్పాలంటే నేను ఒకరికి ప్రపోజ్ చేసి వాళ్ళు యాక్సెప్ట్ చేసి లేదా రిజెక్ట్ చేస్తున్నా నేను స్టార్ట్ చేసినాడు. బట్ ఇక్కడ ఏమైంది సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పడానికి వెళ్ళే ముందే అక్కడ వేరే వాళ్ళతో కంప్లీట్ అయిపోతుంది. నేను ఎలా ఏం చేయను? అది ఫస్ట్ లో ఎవరు? ఏం చేయలేనుగా, అందుకే అలా పోతుంది. ఇంకేదో చూద్దాం. ఎనీథింగ్ ఇట్స్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ అన్నట్టు మూవ్ ఆన్ అవుదాం. ఎప్పటిక్కడ స్టిల్ సింగిల్, అది మ్యాటర్. మళ్ళీ మమ్మల్ని చెప్పాను, స్టిల్ సింగిల్. మా ఆకాశ గారు కూడా నేనే. అది మా పునీత్కి అంతా ఉండాలి. ఇస్తారా టికెట్లు? ఇప్పుడు ఇస్తారా? అరే మా గ్యాంగ్లో లవర్ బాయ్ వాడే, లవ్ ఉన్న బాయ్ వాడే. ఫస్ట్ నుంచి వాడికే, ఫస్ట్ నుంచి కాదు, మా ఆకాశ్ ఫస్ట్, దాని తర్వాత వాడు. బ్రేకప్ అయింది. అది చేస్తాను. ఓకే చెప్పే. ఓకే గైస్ బాయ్. మనం పైన పోయి చూద్దాం. సైడ్ వెళ్ళాలి గైస్. మనం ఫైనల్గా మనం బస్సులో ఎక్కి మన తిరుమల అని డెస్టినేషన్ చేరిపోయాం. మనం ఇప్పుడు అన్నప్రసాదంకి వెళ్ళేసి ఉండు బాయ్, రోడ్లో కారు ఎక్కించైనా అంటే పోయేది పైకా. అన్నప్రసాదానికి పోయి తినేసి మన ఇది దర్శనం ఎంట్రీ కాడికి వెళ్ళేసి మనం చూసుకొని మనం వదిలితే అట్నే మనం అటు సైడ్ వెళ్ళి అటు సైడ్ అంటున్నా, మనం వదిలితే మనం వెళ్ళేసి దర్శనం చూసుకొని బయట వచ్చేసి మనం బయలుదేరదాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు వెయిట్ చేయడం ఎందుకు, మనకి రేపు 4 గంటలకు కాబట్టి చాలా టైం ఉంది. అది లేకుండా రేపు శనివారం ఈజ్ ద మోస్ట్ డేంజరస్ డే ఇన్ తిరుమల మనకు. ఎందుకంటే చాలా లేట్ అవుతుంది, ఎందుకంటే జనాభా ఎక్కువ. ఎందుకంటే శనివారం ఈజ్ ద ఫేవరెట్ డే ఆఫ్ వెంకటేశ్వర స్వామి. సో మనం
ఎంత తొందరగా అయితే అంత తొందరగా బయట వెళ్ళిపోదాం. అది మనకు మంచిది, అందరికీ మంచిది. మన వల్ల కాదు. ఇప్పటికే బాడీలన్నీ టైర్డ్లు అయిపోయినాయి. మా పునీత్ గారు అయితే పడిపోయే స్టేజ్లో ఉన్నాడు. నా బాడీ కూడా అలానే ఉంది. ఎట్టో బస్సులో కొంచెం అట్టా నిద్రపోసినాను. ఇప్పుడు కూడా పడిపోతే పైకి లేసేలాగా లేదు. చూడండి ఫేస్ అంతా ఎంత డల్గా అయిపోయింది. మా ఆకాష్ గారు అయితే ఇంకా ఎవరి పైన చేసినాడంటే ఇంకా పడిపోయే స్టేజ్లో ఉంటారు. సరే గాయస్, ఓకే, తినేసి మళ్ళీ వద్దాం. తినేసి క్యూ కాడికి వెళ్ళి ఆడ ఏం సిచ్యువేషన్ అనేది మళ్ళీ చూద్దాం. ఓకే, బాయ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎక్కడున్నాం అంటే తిరుమల బస్ స్టాండ్లో ఉన్నాం. బస్ స్టాండ్లో ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ మనం ఎక్కడ అన్నప్రసాదం తినేసి అక్కడికి వెళ్ళాం కదా. కౌంటర్కి వెళ్తే ఎన్ని గంటలకి ఈరోజు మార్నింగ్ 5 తర్వాత వదులుతారంటే ఇంకా ఎక్కడ స్టే చేయడం అనేసి ఇక్కడ వచ్చి చూస్తే ఇక్కడ ఫుల్ సోవే. సరే అనేసి ఇంకేం చేస్తాం, ఎక్కడైనా పడుకునేదానికి కొంచెం చోటు ఉంటే చూడు, అటువైపు తల్ల పడుకునేద్దాం. మళ్ళీ చూసుకుందాం. వద్దులేసి మళ్ళీ కావాలంటే రూమ్స్ 5 గంటలకి, అక్కడ రూమ్స్ అనేది 5 గంటలకి ఇస్తానన్నారు. సరే ఎలానో ఇంకా అప్పటికే ఎంత ఇక్కడ వచ్చినప్పటికే 10:30 టైం. ఇంకో 5 వస్తాయి కదా, అలా ఉండిపోదాం. మళ్ళీ రూమ్ తీసుకున్నాం. రూమ్ తీసుకున్నాక మళ్ళీ బ్యాగ్లన్నీ పడేసి మళ్ళీ దర్శనం పోదాం అనుకొని ఫిక్స్ అయినాం. సరే అనేసి వాళ్ళు పనుకుంటారు. ఏమో నా వల్ల ఇచ్చి ఎన్ని గంటలకి టైం ఎంత 2:30కే లేచేసా. 2:20 అలా అయిందా లేదు, నిద్ర ఉంది. బట్ చలి పర్వాలేదు. నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు ఉన్న చలి కంటే ఇప్పుడు తక్కువే. ఓకే, మరి అంత లేదు. ఇక్కడ బస్ స్టాండ్లోనే పడుకున్నాం. బట్ నిజంగా దోమలే లేవరా. అదే ఆ ఒక్క విషయం చాలు. ఇంకా దోమలు నిండా నరకం. వద్దురా దేవుడా అనుకునే ఉంటాం. ఇంకేముంది, ఇప్పుడు టైం ఎంత? 3:15. Day 2 ఆఫ్ తిరుమల. ఈరోజు డేట్ 11 అనుకుంటా. 11 మేబీ. నో 11 కాదు, ఈరోజు 12వ తేదీ శనివారం. ఈరోజు వెంకటేశ్వర పెరుమాళ్ వారి స్పెషల్ డే. ఎప్పుడైందో దర్శనం చూసుకొని బయట వచ్చేయాల్సి వెళ్ళిపోవాలి. మన వల్ల కుదరదు ఇవన్నీ. నిజంగా ఈ జర్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్, మనం డిఫరెంట్గా అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. అదే చెప్పాను కదా, లైఫ్ ఈజ్ స్ట్రగ్లింగ్. ఎప్పటికీ ఒక ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూనే ఉండాలి. ఇంతరా ప్రాబ్లమ్ని మనం చూస్ చేసుకుంటే సెటిల్గా వెళ్ళిపోతుంది. అదే ప్రాబ్లం ఫోర్స్ చేసి మనం చేస్తున్నాం అనుకో, ఏ పనైనా కానీ పోతుంది, మొత్తం పోతుంది. సరే గైస్, మనం ఇంకా రూమ్ ఇక్కడి నుంచి 4:30కి అలా లేచి అక్కడ వెళ్ళి రూమ్స్ ఎలా ఉన్నాయని ఆ రూమ్స్ తీసుకోవడానికి ఎంత క్యూ ఉంది. మళ్ళీ ఆ రూమ్స్ తీసుకొని వెళ్ళాక అక్కడ మళ్ళీ మాట్లాడదాం.
ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ అయితే ఇది. సరే guys, మళ్ళీ వద్దాం. టడా. ఎందుకు లేపు కష్టాలు. ఊరికి ఎన్ని గంటలకి? 4 గంటలకు వెళ్ళినా. ఇప్పుడు ఎంత? ఇప్పుడు 6 అవుతుంది. 6:10 అవుతుంది. అంతవరకు రూమ్ కోసం క్యూలో పోయినాన్ని. షెట్, వేస్ట్ ఆఫ్ ద టైం, వేస్ట్ ఆఫ్ ద ఎనర్జీ. అలానే పోతుందిరా రే. మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. అక్కడికి పోతే ఏం మ్యాటర్ అంటే 21 ఉంటేనే రూమ్ ఇస్తారంట. 20 ఉన్నా ఇవ్వరంట. 20 బిలో ఉంటే ఇవ్వరు. 20 లైన్, 20కి పైనే ఉండాలంట. సో మనకి ఇప్పుడే 20, ఇంకా 20 అంటే నేను ఇంకా నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడే నేను తీసుకోవాలేమో. అంతవరకు పోరా నిలబడేదే. ఇక్కడ ఏం ప్రాబ్లం అంటే ప్రతి చోట క్యూలో నిలబడాలి. అది వాళ్ళ రిక్వైర్మెంటే చెప్పరు. ఇది ప్రాసెస్ అనే ఒక క్లారిటీ ఇవ్వరు. ఎందుకు లేరా పాపం. మా కసగాడంతా ఆశలు పెట్టుకున్నాడు. పోయినాడు, రూమ్ తెచ్చేస్తాడు, ఛార్జింగ్ పెట్టుకుందాము, పనుకొని నిద్రపోయి స్నానం చేసేసి పోదాం అనుకున్నాడు. అంతా పోయింది. ఇప్పుడేం చేయలేము. సరే గాయస్, మొత్తం పోయింది. ఇప్పుడు లో బ్యాటరీ పోయేసి ఏదో ఒక బాత్రూంలో వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి పోవాలి ఇంకా దర్శనానికి. సరే మళ్ళీ వద్దాం. ఏం చేస్తాం మాకు అసలు. గాయస్, మనం ఇప్పుడు దర్శనానికి పోతున్నాం. మా వాళ్ళంతా కలర్ఫుల్గా రెడీ అయిపోయినారు. ఇప్పుడు పోయేసి అంతా తినేసి ఉప్మా పెట్టినారు. ఉప్మా తినేసి ఇప్పుడు అలా వెళ్తా ఉన్నాం. వెళ్ళేసి దర్శనం చూసుకొని, మా వానికి హెయిర్ స్టైల్ బాగా రాలేదంటే ఫోటో తీయద్దని స్టేజ్లో ఉంటాడు. అన్న సిగ్గుపడుతున్నాడు. కొత్త పెళ్లి కొడుకు చూడరా. చూడడు రా రే. సర్రా బా, నువ్వు చూడద్దురా బా, నువ్వు చూడొద్దురా. సరే గైస్, వాడు ఎందుకు వాడు వేస్ట్. అది సరే గైస్, రండి. మనం దర్శనానికి వెళ్ళేసి మనకు టోకన్లు ఏమో 4 గంటలకు ఇచ్చినాడు. ఇప్పుడు ఎన్ని గంటలకు లోపల వెళ్తాడో, మనం అంతవరకు ఏం చేయాలో ఏమో తెలియదు. ఎనీథింగ్ ఇస్ హ్యాపెన్. పులుసు అన్నాం అనుకుంటున్నాం. అది కలర్ లేదు, లేదు, అది ఉప్మానే. అది ఉప్మానే. అది మన కంటికి అది పులిహోరలా కనపడింది. సరే గైస్, మనం సరే వాడు పోతే పోయి. సరే మళ్ళీ వద్దాం. మనం దర్శనం కౌంటర్లోకి వెళ్తాం కదా, అప్పుడు చూద్దాం. గైస్, దీనికోసమే మనం 2 రోజులుగా వెయిట్ చేస్తూ ఫైనల్గా క్యూకి వచ్చాం. సరే ఓకే గైస్, ఇది ఫీల్ అంటే. చూడండి, మనం ఫ్రీ దర్శనం పోయినా అంటే సినిగిపోయి ఉంటుంది. అక్కడ క్యూ ఉంది. అటు సైడ్ పోయి చుట్టుకొని వస్తుంది. మనం ఇంతకుముందు వీడియోలో కూడా చాలాసార్లు చూసుంటాం, కానీ నడిచిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆ కష్టం లేదు. ఇప్పుడు ఎంత ఫ్రీగా ఖాళీగా ఉంది చూడండి. మనం దర్శనం పక్కన ఉంటే ఇది బెనిఫిట్. అంటే ఫ్రీగా వెళ్దామా ప్రశాంతంగా. మధ్యలో ఇప్పుడు వీళ్ళు కలుస్తుంది. అయ్యో ఇప్పుడు పరిగెత్తి పోయి ఏం చేద్దాం. సరే గైస్, మళ్ళీ కలుద్దాం. గైస్, మనం ఫైనల్గా మన దర్శనాన్ని కంప్లీట్ చేసేసి మనం బయట వచ్చేసాం. ఎందుకంటే మన ఫ్రెండ్స్ మనం ఎన్ని గంటలకు పోయినాం దర్శనానికంటే 12 గంటలకంతా 9కి లోపలికి వెళ్ళాం. 9 నుంచి
ఆడే ఉండేసి ఎన్ని గంటలకు దర్శనం అయిందంటే మనకు టోకన్ ఎంట్రీ వచ్చి 12 గంటలకు అయింది. ఫుల్ రష్ అబ్బా. మనం బయట వెళ్ళడానికి చాలా కష్టపడాలేమో బా. ఫైనల్గా అయితే చినిగిపోయారా బా. నేను నా కష్టం చెప్పుకోలేను. అది ఎక్కడ అంటే ఈరోజు మొత్తం మిస్టేరా. నా కష్టమంతా ఆడిపోయిందా, ఆడ నలిగిపోయాను. మళ్ళీ ఇక్కడ లగేజ్ ఇచ్చేదానికి పోయినాను కదా, లగేజ్ తీసుకుంటారు కదా, అక్కడైతే చించేశారు. నేను జస్ట్ ఉన్నా అంతే నలిపేస్తారా. ఆ బ్యాగ్ ఇచ్చి నేను బయట వచ్చే లోపల చాలా దేవుడా. ఇంకైతే కొంతమంది అయితే స్థాపిస్తా అన్నారు. చాలా కష్టం బ్రో. అది లేకుండా అక్కడ జనాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారు కానీ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అదే మనం ఫైనల్గా అయితే అంతా చూసుకొని మనం దర్శనం అయ్యేదానికి 5 గంటలకు అయింది బ్రో. మనకి ఇచ్చిన టోకన్ ఫైనల్గా 5కి అయిందే మన దర్శనం కంప్లీట్ చేసేసి మనం బయట వచ్చాము. ఇప్పుడు వచ్చిన వెంటనే లడ్డూలు, మనం వచ్చేదే లడ్డూల కోసం. లడ్డూల్ని మిస్ చేస్తామా? లడ్డూలు తీసుకునేసి మళ్ళీ లడ్డూలు తీసుకొని మళ్ళీ మనం పోయి మనకి ఆకలి ఇల్లు అన్నప్రసాదం పోయి తినేసి లగేజ్ కౌంటర్ లగేజ్ తీసుకొని మన లగేజ్ తీసుకొని వచ్చాడు దేవుడి దగ్గర. మనవాడు కర్పూరం వెలిగించి పూజ చేసి అయిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక సెల్ఫీ తీసుకొని ఇక మనం బయలుదేరి రిటర్న్ బ్యాక్ టు అవర్ రిటర్న్ అవుతున్నాం గాయస్. అంతే రిటర్నింగ్. నెంబర్ 1 బుల్షెట్ గాయస్ వీళ్ళిద్దరు బోగడగాళ్ళు. నా ఫ్రెండ్స్ కదా, నేను ఒక బొగడగాడు. దాంట్లో చెప్పుకోవడంలో సిగ్గు లేదు. డోంట్ హ్యావ్ సిగ్గు. ఎనీథింగ్ ఇస్ నో. మాతో అలా ఉంటుంది మరి. యు ఆర్ బాయ్స్. వచ్చేసాను రా బుల్లోడా. వచ్చేసాను రా బుల్లోడా. వీడు వేస్ట్ ఫెలో ఫ్రెండ్. ఫైనల్ గా మావాడు రివీల్ చేసినాడు బావాడు ఫేస్ నే. రివీల్ ఇంకేం సార్ బా, నువ్వు చెప్పా. నువ్వే మొత్తం చెప్పాను కదా. ఫైనలీ మనం దర్శనాన్ని సక్సెస్ చేసేద్దాం. సాధించాం. అయిపోయింది. మనం చాలా కష్టపడి ఇంకోసారి రావాలనే మూడు ఉత్సాహం ఉందా? లేదు. పోయింది మూడు ఉత్సాహం. కాకపోతే వీడు వస్తాడు, వీడు ఇంకో వారంలోనే వస్తాడు. నాకు తెలియదు స్వామి, నేను ఏం చేస్తాను మా. అదొక క్రిటికల్. మనం ఈడుండేదంతా వెయిటింగ్. లాస్ట్ లో ఎండింగ్ లో ఉంది హైలైట్ ఇచ్చే సివిల్ ఫేస్ రివీల్ చేశాడు కదా. అది కాదురా, మనకు ప్రతి ఏది జరగాలన్నా వెయిట్ చేయాలి. నడిచి మన కాళ్ళకు కూడా నొప్పి వచ్చాయంటారా. ఫైనల్ గా అయితే చాలా కష్టపడి ఇష్టపడి ఏదో లోపల బాధ బయటికి రావట్లేదు. సరే అయిపోయింది ఇంకా గాయస్. మనం ఇంకా బస్కి వెళ్ళేసి బస్లో దిగుతున్నాం. తిరుపతి. ఓకే వాయిస్, మనం తిరుపతిలో దిగేటప్పుడు చూద్దాం. బాయ్.